అదేనమ్మా, మీ నాన్నగారు బాగున్నారా? మీరు లోపలికి రండి. ఏమా, అక్కడ అందరినీ అడిగానని చెప్పమన్నాను, చెప్పావా? అయితే ఆల్ రైట్. మహాలక్ష్మి, నీళ్ళు తాగమ్మా. ఏమైందమ్మా, అలా ఉన్నావేంటి? ఏం చెప్పాలి పెద్ది? సర్టిఫికేట్లు ఇస్తానని ఆశ చూపించి నన్ను ఇల్లు కదలకుండా బందిని చెయ్యాలనుకున్నారు. ఏంటి? ఏంటమ్మా నువ్వనేది? వాళ్ళకి నేనెప్పటికీ అర్థం కాను. వాళ్ళు మాత్రం నాకు ఇవాళ్లే పూర్తిగా అర్థమయ్యారు. తనకి రప్పించడానికి ఇన్నాళ్ళు ఏ దారి లేక ఊరుకున్నారు. నా అంతటి నేను సర్టిఫికేట్స్ అడిగేసరికి అవకాశం దొరికింది. మా వడ్డంతో సహా అంతా ఒకటైపోయారు. నన్నక్కడ ఉంచేయాలని చూశారు. మాటలతో చెప్పాలనుకున్నారు. వినలేదని బలవంతంగా గదిలో బంధించారని కూడా అనుకున్నారు. నేను మాత్రం వాళ్ళ ఆటలు సాగనివ్వలేదు. సర్టిఫికెట్స్ ఇస్తే వెళ్ళిపోతానన్నాను. దాంతో నన్నేమీ చేయలేక, నాన్న ప్లీజ్. ఇన్నేళ్లు కష్టపడి చదివించిందంతా వాళ్ళ చేతులతో వాళ్లే బూడిద పాల్చేశారా? నా కళ్ళలు, నా ఆశలు అన్ని కాల్చి బూడిద చేశారు. పైగా ఇంకా నన్ను ఆ పెళ్లి కొడుకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మారరు, ఎప్పటికీ మారరు. వాళ్ళ చేతులతో వాళ్ళు మీ గొంతు కోసి తర్వాత ఎప్పుడో తప్పు తెలుసుకుంటారు. మీరు వాళ్ళ మాట వినకుండా రావడమే మంచిదైంది. చదువుకున్న వాళ్లే కదా, సంస్కారం తెలిసిన వాళ్లే కదా. ఇలాంటి పని మా నాన్న కూడా చేయడు. ఇన్ని సంవత్సరాలు నువ్వు పడ్డ కష్టాన్ని కాల్చేస్తుంటే కనీసం మీ అమ్మగారైనా ఆపలేదా? మా వదిన ఆపపోతే మా అమ్మే అడ్డుకుంది. మా అన్న నన్ను కదలకుండా పట్టుకున్నాడు. తప్పు చేశాం, అందరం తప్పు చేశాం. ఇంతమంది ముందు చిన్నోన్ని వాణ్ణి పంపించాం. అసలు వాళ్ళు మనుషులేనా? ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదువుంటుంది, ఎన్ని రాత్రులు మేల్కొని చదువుకుని ఉంటుంది. డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చిందే, ఆ సర్టిఫికెట్స్ అన్ని కాల్చి పారేస్తారా? నేనుండుంటేనా? కేశవా, ఏంట్రా ఈ ఆవేశం? నాకు అంతే ఆవేశం వచ్చింది. నేనే ఊరుకోలేదు. ఒక్కొక్కరికి వార్నింగ్ ఇచ్చాను. సర్టిఫికెట్స్ కాల్ చేస్తే ఏంటి, నా గోల్ని కాల్చలేరు కదా. నేనెప్పటికైనా గొప్ప పొజిషన్కి వెళ్ళి నన్ను నేను ప్రూవ్ చేసుకుంటానని చెప్పొచ్చాను. ఛాలెంజ్ చేసి వచ్చాను. మంచి పని చేశారు. రేయ్, మనమంతా తన వెనకాలే ఉన్నామని చెప్పు. రావచ్చా? ఏం చేస్తున్నారు? కథ ఖాళీ చేస్తున్నాను. మరేం చేస్తాను? బీపీ వస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. మీకు బీపీ ఉందా? లేదు, అలా ఉందంటున్నాను. నేను మళ్ళీ వచ్చేదా? పర్వాలేదు, అవునండి. మంటలా మాట్లాడకపోతే చాలు. మీకు దేనికి మండుతుందో నాకెలా తెలుస్తుంది? ఎందుకు వచ్చారు? ఎలా ఉన్నారో చూసిపోదామని. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏ బస్ ఎక్కొచ్చారు? ఇందాకే కదా చూశారు. మీరు బయట ఏడ్చారుగా. లోపల కూడా ఏడుస్తున్నాను అనుకున్నారా? అవును, నిజమే, లోపల కూడా ఏడుస్తున్నాను. బయటికి మామూలుగానే ఉన్నాను. మిమ్మల్ని ఇలా చూస్తుంటే జాలిగా ఉందండి. జాలా? మీరు జాలి పడేంత దీనమైన స్టేజ్ లో నేనేం లేను.
మీకు మూడ్ బాగోలేకపోతే నాకు మూడుతుందని లేటుగా అర్థమైంది. మిమ్మల్ని ఓదార్చడానికి వచ్చి వెళ్ళిన తర్వాత నన్ను నేనే ఓదార్చుకోవాలి. నేను కూడా లోపల ఏడుస్తూ బయటికి మామూలుగా ఉండాలి. నేనంత రాక్షసులో బిహేవ్ చేస్తున్నానా? అంత కాదులేండి. అంటే కొంత ఇంత. సర్టిఫికెట్స్ గురించి ఆలోచిస్తేనే బాధగా ఉంది. ఇన్ని రోజులు కష్టపడి చదివినంతా బోర్డు పని చేశారు. ఆటల్లో సాధించిన సర్టిఫికెట్స్ తో సహా అన్ని తగలబెట్టేశారు. మీరు నన్నే ఇంత ఆడుకున్నారు, వాళ్ళని ఎలా వదిలేసి వచ్చారు? వాళ్ళెందుకు వదిలేశాను? ఒక్కొక్కరిని పేరు పేరున దులిపేసొచ్చాను. సర్టిఫికెట్స్ లేకపోతే ఏంటి? నేను అనుకున్నది సాధించి తీరుతానని ఛాలెంజ్ చేసి వచ్చాను. మంచి పని చేశారు. లేకపోతే చదివించినంత మాత్రాన సర్టిఫికెట్స్ ని కాల్చి పూర్తి చేస్తారా? నా కళ్ళ ముందే అవి కాలిపోతుంటే నా కళ్ళన్నీ కాలిపోతున్నట్టే అనిపించింది. నిజమే, ఎవరికైనా అలాగే ఉంటుంది. కానీ వాళ్ళకి లేదు, కాస్త కూడా రిగ్రెట్ లేదు. ఏదో నన్ను ఏడ్పించి ఏదో సాధించినట్టు విజయ గర్వంతో చూశారు. కూతురు భవిష్యత్తుని తగలబెట్టి ఏం ఆనందం పొందుతారు? పైశాచిక ఆనందం. ఛీ! సర్టిఫికెట్స్ లేకపోతే భవిష్యత్తే లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేనున్నాను కదా. మీరు నా భవిష్యత్తా? ఏం మాట్లాడుతున్నారండి? అలా కాదు, మీ సర్టిఫికెట్స్ పోయాయని కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ మనం తెచ్చుకోవచ్చు కదా. ఎవరికో ఇల్లు కాలిపోయి సర్టిఫికెట్స్ తగలబడిపోతే అలాగే చేశారు. అవును, నేను అప్లై చేయాలనుకున్నాను. 1-2 నెలలు ఓపిక పడితే అవే వచ్చేస్తాయండి. ఆ వచ్చాక మీకు నచ్చిన చోట నచ్చిన ఉద్యోగం చేస్తారు, సంతోషంగా ఉంటారు. మీ ఇంట్లో వాళ్ళందరూ మా మహాలక్ష్మేనా అనుకుంటారు. వాళ్ళేమనుకుంటే నాకేంటి? అవును, మీకేంటి? నేను అనుకున్నది సాధించాలి, అంతే. వాళ్ళు వీళ్ళు గుర్తించాలనేం లేదు. అంతేలేండి. పడుకోండి. ఇదిగోండి, ఏంటండి? నాకు ఒక హెల్ప్ చేస్తారా? తప్పకుండా చేస్తాను. సర్టిఫికెట్స్ వచ్చే వరకు నాకేదైనా ఉద్యోగం చూస్తారా? నీ ఉద్యోగం తాగలయ్యా. ఛీ, మా గురించి ఇలా మాట్లాడుకుంటున్నానేంటి? అయినా మరి లేకపోతే ఏంటి? మళ్ళీ మొదలుపెట్టింది. సరేనండి, అలాగేనండి, చూస్తానండి. ఏ జాబ్ అయినా పర్వాలేదు, ఖాళీగా ఉండకుండా చేయాలి. అదే ప్రాబ్లం కాదులేండి, మీ చదువుకి తగ్గ ఉద్యోగమే దొరుకుతుంది. సరేనా? అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా పడుకోండి. మహా, నీకు నా మీద కోపంగా ఉందని తెలుసు. నన్నింకా ఎప్పటికీ నమ్మవని కూడా అర్థమైంది. కానీ నువ్వు నన్ను నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పాలనుకున్నది చెప్పకుండా ఉండలేను. నువ్వు సర్టిఫికెట్స్ అడిగావని అత్తయ్యతో చెప్పాను. అత్తయ్య రమ్మని చెప్పమన్నారు. అందరూ మళ్ళీ కలిసిపోతారని ఆశపడ్డాను. కానీ అందరూ కలిసి ఇలా ప్లాన్ చేస్తారని ఊహించలేదు. నీ సర్టిఫికెట్స్ కాల్ చేయడం అనేది అమానుషం. నీకు నేను మంచి చేయాలనుకున్నాను, కానీ అది ఇలా రూపం మార్చుకుంది. ఐఎమ్ సారీ మహా. సారీ 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 నేనే. మీ ఊళ్ళో పలకరింపు ఇలా కూడా ఉంటుందా? సారీ, కోపం వచ్చిందా? అదేం లేదు, ఒళ్ళు మండిందంతే. కూర్చోండి. పర్లేదు. అండి ఎందుకండి? తమరంటుంది ఏంటండి? కొత్త కదా. మీరు ఈ టైంకి వచ్చారేంటి? 2 కారణాలున్నాయి. ఒకటి, ఈ టైంకి మా అమ్మ సీరియల్ చూస్తుంది. దొంగోడొచ్చినా లేవదు. అందులో మునిగిపోయి తాళాలెక్కడున్నాయని వాడు అడిగినా చెప్పేస్తుంది. ఏం కావాలన్నా పట్టుకుపోరా, డిస్టర్బ్ చేయకు అంటుంది. మామూలుగా ఉన్నప్పుడు దొంగోడొస్తే వాడు ఎందుకు పుట్టానా అని ఏడ్చి జీవితం మీద విరక్తి పుట్టి ఏదో ఒకటి చేసుకుంటాడు. మరి రెండోది, మా బావ ఇదే టైంకి ఇంటికొస్తాడు కదా, అందుకు. అర్థమైందిలే. మీరు పెద్దని మాత్రమే కలవడానికి వస్తారా? మా చరిత్ర అంతా చెప్తుందా ఏంటి? నిజం చెప్పాలంటే మా బావని మాత్రమే కలవాలని వస్తాను. కానీ ఇక్కడికొస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది. చిన్నప్పుడు అందరం కలిసి ఆడుకునేవాళ్ళం. మా అమ్మకు తెలియకుండా అందరం కలుసుకునేవాళ్ళం. మా మావయ్య అలా పైకి కనిపిస్తాడు కాని నన్ను కోడలుగా చేసుకోవాలని మొదట్నుంచి ఉంది. కేశవ పైకి కోపంగా కనిపిస్తాడు కాని వాడు చాలా మంచోడు. చక్రి నాకంటే పెద్దోడో చిన్నోడో నాకు తెలీదు. కానీ ఎవరినైనా ఇష్టపడితే ఆ ఇష్టం ఎప్పటికీ మారదు. అమ్మయ్య, మంచిగానే చెప్తుంది. ఇప్పుడు మీరు ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకు? ఈ ఇంట్లో కూడా ఇప్పుడు ఒక కళ కనపడుతుంది. అవును, మీరు బాగా చదువుకున్నారంట కదా, జాబ్ చేయాలని లేదా? వామో, ఇది మళ్ళీ జాబుని గుర్తు చేసిందేంటి? ట్రై చేస్తున్నాను. నీకు ధైర్యం ఎక్కువే. నీకున్న ధైర్యంలో సగమున్నా బావకి నాకు ఎప్పుడో పెళ్ళైపోయేది. చక్రి అదృష్టవంతుడు. అవును, ఆ బండోడ్లో ఏం చూసి ఇష్టపడ్డావు? బండోడేంటే
మహాలక్ష్మి నా గురించి ఏం చెప్తుందో విందాం. ప్రేమ పుట్టడానికి కారణాలే అవసరం లేదు. నేను మాత్రం చిన్నప్పటి నుంచి మాధవ్ బావని ఇష్టపడుతూనే ఉన్నాను. అవును, ఎప్పుడు చూసినా డ్రెస్లోనే కనిపిస్తున్నారు. నైట్ డ్రెస్సులు, నైటీలు ఏం తెచ్చుకోలేదా? లేదు, వచ్చేటప్పుడు మర్చిపోయాను. మర్చిపోతే మీ ఆయనతో చెప్పి తెప్పించుకోవచ్చు కదా. మా ఆయన ఆ మొగుణ్ణి ఏమంటారు మరి? మేమనేటప్పుడు మీ ఆయనేగా, మీరనేటప్పుడు మా ఆయనేగా. ఆ, సర్లే, ఇప్పుడు మనం ఫ్రెండ్స్ కదా, మనిద్దరం కలిసి కొందాం. అలాగే. నువ్వు కొనడం ఏంటి? వాళ్ళ ఆయన ఉన్నాడుగా, వాళ్ళ ఆయనే కొంటాడు. తెస్తున్నానమ్మా. తెస్తున్నారా వస్తున్నారా? వస్తూ తెస్తున్నాను. నేను పిలిచింది టీ కోసం కాదు. వీళ్ళని చూడండి, నీళ్లు పోసి లేపినా అర్థం కావట్లేదు, ఇంకా పడుకునే ఉన్నారు. నువ్వు ఒక్కరోజు నిద్ర లేపితే వాళ్ళు ప్రతిరోజు లేస్తారనుకుంటున్నావా? ఎప్పటి నుంచో అలవాటైంది కదా. ఇప్పటి నుండి లేవడం అలవాటు చేసుకుంటారు. పొద్దున్నే లేవడం అనేది ఏదో ఒక రోజు మొదలు పెట్టాలి కదా, అది ఇవాళ్లే ఎందుకు కాకూడదు? ఆగండి. అమ్మా, మన ఇల్లు కూలిపోతుందన్నయ్య. రే అటు చూడండి రా, అటు చూడండి. లోపలికి పరిగెత్తిన వాళ్ళు వెంటనే బయటకు వచ్చి బ్రష్ చేసుకోవాలి. ఏంటండి ఇది? ఏదో ఒక రోజు అంటే నిద్రలేస్తాం, ప్రతిరోజు నిద్రలేవాలా? లేవాలి. బారెడు పొద్దెక్కేదాకా నిద్రపోతే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని మా పెద్ది వాళ్ళ అమ్మ, అంటే మా అమ్మమ్మ చెప్పేది. నువ్వైనా చెప్పొచ్చు కదన్నయ్య. నిద్ర రావద్దని చెప్పమంటావా? ఇక నుంచి 7 అవ్వగానే అందరూ లేవాలి. నేను కూడా వదినా. నువ్వెవల పైనుంచి ఊడిపడ్డావా? అంటే మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్షిప్ ఇంకో చోట చూసుకుందాం, ఇక్కడ మాత్రం స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. కొన్నాం. కిల్లు కిల్లు కిల్లు. ఎందుకు గిల్లేవు? దెబ్బకి నిద్ర తేలిపోయింది కదా, అలా పోవాలని నేనే గిల్లమన్నాను. నీ సంగతి తర్వాత చెప్తాను రా. లేవండి ఇంకా. సరే ఇదిగోమ్మా, టీ తీసుకో. పెద్ది, ఏమ్మా? వీళ్ళెందుకిల్లా దుపట్లు మడత పెట్టడం లేదు? అమ్మయ్య, మింగేసింది. దొన్నుపోతులా తయారయ్యారేంటి అంటుందనుకున్నాను. నువ్వే వీళ్ళని ఇలా తయారు చేసావు. నేనే గనక మీ ప్లేస్ లో ఉంటే చింతబొరకు తీసుకుని ఒక్కొక్కరిని పిలిచి మరి కొట్టేదాన్ని. అమ్మయ్య, బతికించేసింది. పెద్ది, ఆ? ఇంత చెప్పినా మీకు అర్థం కాలేదా? అర్థమైందమ్మా. టీ తాగవా? ఆ కపిల్ లైవ్. ఇవ్వను, నేనే తెస్తాను, మీరు వెళ్ళండి. సరే అవన్నా ఇవ్వు. రేయ్, బొట్టు ఎక్కడుంది? దేవుడి దగ్గర వదినా. ఎందుకు వదినా? ఓ, మీకు బొట్టు పెట్టి చెప్పాలా? దుప్పట్లు మడత పెట్టండి. ఈసారి కూడా ఇక్కడే కదా పడుకున్నారు, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. హలో, ఆ స్వర్ణ యుగం పోయింది, ఈ మహాయుగం వచ్చింది, గుర్తుపెట్టుకోండి. వదినా, ఇవాళ ఏం ముగ్గేస్తున్నారు? నువ్వే చెప్పరా.
అయ్యో నన్ను బీడీలు మానేయమంటుందేమో. వదినా ఇదైతే బాగుంటుంది వదినా. ఓకే. మన ఇంటి ముందు కూడా ఒక అమ్మాయి ముగ్గేస్తుందన్నయ్య. మనకి అమ్ముంటే ఇల్లు ఇలాగే ఉంటుందా? చాలా బాగుంది వదినా. పద. అయ్యో చూసిందా? కోడల పిల్ల కష్టపడేసిన ముగ్గు మీద పడేశానే. అయ్యో అయ్య బాబోయ్, ఓరి దేవుడా, కొత్త పుణ్యానికి కోడల పిల్లతో పొద్దు పొద్దున్నే తిట్లు తినేలా ఉన్నానే. ఇంటినే కాదు, ఇంటి ముందున ముగ్గును కూడా పాడు చేస్తున్నాను అనుకుంటారే. ముగ్గేయడం అంటే పెగ్గేయడం అంత ఈజీ కాదు. అనియా అనియా రా అనియా. రే, రే, ఆగా రండి అనియా రండి. ఆగా ఆగు, అరే ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తాం, చూస్తున్నావు. నీకు వెనక కూడా కళ్ళు ఉన్నాయా? ఏంటి అందరూ కలిసి యుద్ధానికి వస్తున్నారా? ఆగడే. ఏమైంది? చేతిలో ఏంటది? ఇదా ఏంటా ఇదా అని చూస్తున్నాను. మరి కొంచెం పక్కకి జరగండి. ఏ ఏంటయ్యా ఇది? బేడి విసిరేస్తే నా ఎల్ది ఇందులో పడింది. కాలుతో రాస్తే కర్మకాలి ముగ్గు చెరిగిపోయింది. ఏదో వేద్దాం అనుకుంటే ఇదిగో ఇది అయింది. నువ్వెంత లారీ డ్రైవర్ అయితే మాత్రం ముగ్గు కూడా లారీనే వేస్తావా? ఏంది రథం ముగ్గు ఎట్లా? లారీ వేస్తే తప్పే ఉంది. బోత్ ఆర్ వెహికల్సే కదా. పూర్ ఫెలోస్. మరి 3 చక్రాలు ఉన్నాయేటి? అటువైపు ఉన్న చక్రం ఎలా కనిపిస్తుందిరా సిల్లీ ఫెలో? ఆయన ముగ్గు చెరిపితే చెరిపాడు గాని తను ఇంతలా నవ్వడం ఇదే మొదటిసారి. అవుననియా, నాన్న లారీ బాగా వేసాడు. అవునరా. అందరూ టీ తాగుతారా? తాగి పెడతాం. మహాలక్ష్మి మళ్ళీ ఇస్తాను. ఇవాళ నేనే టీ పెడతాను. టైర్ పేలిందా? ఉండు ఇప్పుడే వస్తున్నాను. వాడిని నువ్వు వదిలేయండి, కష్టజీవి. అంటే నా మీద కాస్త కూడా కనికరం లేదా అన్నయ్య? ఒరేయ్, నీకు పడతాయి. మామూలుగా ఉండదు. ఏ ఆటలుగా ఉంది అందరికీ? అదేదో సినిమాలో అరటిపండు లంబా లంబా అనే వంటకం చేసి పెట్టినట్టు నేను టీ పెడుతున్నానా? మీ మీద రోజు ప్రయోగాలు చేస్తున్నానా? వాళ్ళ మాటలు వదిలేయమ్మా. పుడింగ్ లాగా అక్కడ బిల్డప్ ఇచ్చాను. ఎలా టీ పెట్టాలో మీరే నేర్పించాలి పెద్ది. అలాగేనమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ళకి తెలిస్తే ఏడిపిస్తారు. నేను లెక్క చేయను అనుకోండి. నేను చెప్పనులే. థ్యాంక్ యూ. చూసావన్నయ్య, వదిన దీపం వెలిగిస్తుంది, ముగ్గేస్తుంది, ఇప్పుడు టీ కూడా పెడుతుంది. అంతేనా? వాళ్ళ మామగారు ముగ్గు పాడు చేసినా పాజిటివ్ గా తీసుకుని నవ్వుకుంది. అన్నీ బాగున్నాయి. అన్ని విషయాల్లోనూ చాలా తెలివితేటలు చూపిస్తుంది. అసలు అలాంటి అమ్మాయి నేనెలా సెలెక్ట్ చేసుకుందో ఇప్పటికీ అర్థం కావట్లేదురా. కదా? ఏయ్, ఏంటా నవ్వు? నా గురించి జోకులు వేసుకుంటున్నారా? అయ్యో కాదదినా, ఇది వేరే విషయం.
రేయ్ నువ్వేవంటే నెత్తిన కొట్టిస్తాను. రేయ్ నిజం చెప్పరా, ఏమీ మాయ మాటలు చెప్పి అంత మంచి అమ్మాయిని ఎలా మోసం చేశారా? నీకు కుళ్ళురా కుళ్ళు అవునవును. చూడమ్మా, మేమున్నది 4 నీతో కలిపి 5. గొంతు తగ్గించు పెద్ది, వింటారు. అలాగే. మొత్తం 5 ఇదిగో ఈ గ్లాసులతో 5 గ్లాసుల పాలు పోసి ఆ స్పూన్ లేవు. ఈ స్పూన్తో 3 స్పూన్ల టీ పొడి, 4 స్పూన్ల షుగర్ వేయాలి. ఇది ఇంకా కొలత. దీన్ని మారిస్తే ఏదో ఒకటి ఎక్కువ తక్కువ అవుతుంది. దీంతో 5 స్పూన్లు టీ పొడి. కాదు 3 స్పూన్లు. అదే ఓకే ఓకే. ఇక మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. పర్లేదా? వెళ్ళండి. అనయ్య నేను వెళ్తాను. రే ఎక్కడికి ఉండు. మీరు సూపర్ అండి. నేను ఇందాక తాగాను, అయినా పర్లేదు ఇవ్వండి. ఫస్ట్ పెద్దికి. ఆహా, మంచి రంగు, మంచి చిక్కదనం కూడా ఉంది. రుచి కూడా బాగుంది. నోరు మూసుకొని తాగండ్రా. ఇది ఎవరో గిఫ్ట్ గా ఇచ్చారు. నేను ఇందులోనే టీ తాగుతున్నాను. కానీ ఇచ్చిన వాళ్ళు మాత్రం నేను పెట్టిన టీ తాగడం లేదు. నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నా టీని అనుమానిస్తున్నారు. కప్పు వల్ల ప్రాబ్లం లేదు, కప్పులో ఉండే దాని వల్లే ప్రాబ్లం అనుకుంటున్నాడు వేరే తమ్ముడు. నాన్న కేశవ, టీ నిజంగా చాలా బాగుంది, తాగు నాన్న. టీ తాకుండా నిన్ను కదలనిచ్చేదే లేదు. అరే కన్నా, నేను రూమ్ లో కూర్చుని తాగుతాను. హలో, లోపలికెళ్ళి కిటికీలో నుంచి పారబోద్దామనా? రేయ్ తాగు. ఉమ్. ఎలా ఉంది? బాగుంది. ఇంకోసారి పారిపోవాలి చెప్తాను, కట్టేసి తాగిస్తాను. ఏంట్రా థ్యాంక్స్? అసలు పెళ్లికి ఎందుకు పిలవలేదు నన్ను? నాకు తెలిస్తే కదరా పిలవడానికి. ఏంటి? అదేరా, మా పెళ్లికి పిలిచేంత టైం లేదు అంటున్నాను. అయినా నా పెళ్లికి అందరినీ పిలిచి బ్యాండ్ మేళంతో బారాత్ చేసుకోవడానికి నార్మల్గా జరిగిందా? కిక్కు సినిమా రేంజ్లో చేసింగులు, ఫైటింగులు, అబ్బో అదో పెద్ద కథలే. మరి ఇప్పుడు ఎందుకు పిలిచావు? నీతో అవసరం పడిందిరా. అనుకున్నా వీడు ఏదో కారణం లేనిదే కాల్ చేయడు అని. ఏంటి విషయం? నా భార్య మహాలక్ష్మికి జాబ్ కావాలరా. దానికి నన్నేం చేయమంటావు? వెతికి పెట్టు. వెతికాను, దొరకలేదు. అందుకే నిన్ను అడుగుతున్నాను. నీకు కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది కదా? అవును ఉంది, కానీ అది నాది కాదు, మా నాన్నది. అంటే నీదన్నట్టే కదరా. కంపెనీ పేరుకే నాదిరా, దాని పవర్స్ అన్ని మా నాన్న చేతిలోనే ఉంటాయి. నాకు మీ కంపెనీ అక్కర్లేదురా, అందులో ఒక చిన్న ఉద్యోగం చాలు, అంతే. అంతే అని ఇంత సింపుల్ గా చెప్పినా జాబ్ అనేది కష్టం. ఏంట్రా, ఈ ఫ్రెండ్ కోసం ఆఫ్టర్ ఆల్ ఒక జాబ్ కూడా ఇవ్వలేని ఫ్రెండ్వి నువ్వేం ఫ్రెండ్విరా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఈ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు, తెలుసా? నాకు తెలుసులే గానీ ముందు ఈ కొటేషన్ నీకెలా తెలుసో చెప్పు. కార్లో కస్టమర్ ఫోన్లో చెప్తుంటే విన్నానురా. ఆయన మీ వైఫ్ రిచ్ అమ్మాయి అని విన్నాను. దానికి జాబ్ చేయాల్సిన అవసరం ఏంట్రా? నేను పెళ్లి చేసుకోకముందు రిచ్చేరా, కానీ చేసుకున్న తర్వాతే పూరైపోయింది. ఓహో, నీ దరిద్రాన్ని తనకు కూడా అంటించావన్నమాట. రే, నీ మీద ఎంతో నమ్మకంతో వచ్చాను, ఈ ఒక్క సాయం చేసి పెట్టరా ప్లీజ్. తను బాగా తెలివైన అమ్మాయి, కాలేజ్లో గోల్డ్ మెడలిస్ట్ అంట. పాపం ఖాళీగా ఉండడం ఇష్టం లేక జాబ్ చేయాలని చాలా ఆశపడుతుంది. ఏదో ఒకటి చేయరా. నువ్వెంత రిక్వెస్ట్ చేసినా ఇప్పుడు నేను ఏం చేయలేనురా. ఇప్పుడు మా కంపెనీలో వేకెన్సీస్ లేవు, పడ్డప్పుడు చెప్తానులే. రే 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 రే, అంత మాట అనకరా. పోనీ మీ నాన్నకి చెప్పి ఏదో ఒక పోస్ట్ ఇప్పించరా. ఏంట్రా ఇప్పించేది? మా నాన్నకు రికమెండేషన్లు అంటే చిరాకు, అది అసలు పాసిబులే కాదు. రే రే రే, కనీసం ఒక ఇంటర్వ్యూ అయినా ఇప్పించరా. జాబ్ ఇచ్చినా ఇవ్వకపోయినా అట్లీస్ట్ తను ప్రయత్నించానని హ్యాపీగా ఫీల్ అవుతుంది. నీకు చెప్తే అర్థం కావట్లేదా? అలా ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా ఈ ఇంటర్వ్యూలు తీసుకోరా. కంపెనీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అయినా నాన్న ఊర్లో ఉండడం లేదు, క్యాంప్కి వెళ్తున్నారు, రావడానికి టైం పడుతుంది. మరి ఇప్పుడు ఎలా రా? ఏముంది, వెయిట్ చేయడమే.
ఐడియా. మీ నాన్న ఎలాగో ఊర్లో ఉండడం లేదు. నా వైఫ్కి ఈ ఉద్యోగం చాలా అవసరం. ఓ పని చేస్తే, ఏంటి? మహాలక్ష్మిని సంతోషపెట్టడానికి మీ కంపెనీలో ఫేక్ ఇంటర్వ్యూ సెటప్ చేస్తే. నీకేమైనా పిచ్చా? మా నాన్నకి తెలిస్తే చంపేస్తారా? రే ప్లీజ్ రా. నువ్వేం చేయాల్సిన పని లేదు. ఇలా తనని తీసుకొస్తాను. నువ్వు అలా 2 ప్రశ్నలు వేసి పంపించావంటే ఇంకెప్పుడు నిన్ను సాయం అడగనరా. నీ మీద ఒట్టు. రేయ్, ఇదేమన్నా చిన్నపిల్లలాట అనుకుంటున్నావా? నో వే. వేర్ దెర్ ఇస్ ఏ విల్ దెర్ ఇస్ ఏ వేరా. ఇది కూడా కస్టమర్ దగ్గర నుంచి నేర్చుకున్నావారా? ఎక్కడో నేర్చుకున్నానులే. ముందు నాకు సాయం చేస్తావా లేదా అది చెప్పు. చెప్పాను కదా, చెయ్యలేను. ఇదే నీ ఆఖరి నిర్ణయమా? ఎస్, ఇదే నా మొదటి నిర్ణయం, అలాగే చివరిది కూడా. అయితే నా నిర్ణయం కూడా విను. ఇప్పుడు గాని నువ్వు నాకు సాయం చేయలేదంటే చేయలేదంటే కార్తో గుద్దేస్తావా? నీ చేతులు పట్టుకుంటాను రా. కాదనకరా. ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా ప్లీజ్ రా. వదలరా. రే, నీ గర్ల్ ఫ్రెండ్ ప్రియని కలవడానికి నీకు తోడుగా అర్ధరాత్రులు తిండి నిద్ర లేకపోయినా వచ్చేవాడిరా. నువ్వు ప్రేమ బాధలు కుంగిపోతుంటే నేను బీర్ తీసుకొచ్చి నీ బాధను పంచుకునేవాడిరా. అది కాదు, స్వాతితో ఇంట్లో తెలియకుండా సెకండ్ షో సినిమాకి వెళ్ళినప్పుడు మీ నాన్నకి దొరికిపోతే నిన్ను సేవ్ చేయడానికి మీ నాన్న దగ్గర నేను తిట్లు తిన్నాను. మర్చిపోయావా? అరే, ఉన్న 2 నెలల క్రితం ఆ స్వప్నతో. రే ఆపరా బాబు, చేస్తానులే, ఏదో ఒకటి చేస్తాను. నాకు తెలుసా, నువ్వు అనుకుంటే అయిపోద్ది. చాలా థ్యాంక్స్ పెద్ది. ఎందుకమ్మా? సర్టిఫికెట్స్ కూడా లేకుండా తీసుకునేలా ఇంటర్వ్యూ ఏర్పాటు చేశారు కదా. ఆ, ఆ, మహాలక్ష్మి ఇంటర్వ్యూ ఉంటుంది, అది కూడా నేను చూశానంటుంది. నేను ఇప్పుడు చూశాను. తనకి నువ్వంటే చాలా గౌరవం ఉందన్నయ్య. నేను చూసిన ఉద్యోగమే అయినా నువ్వు చూసావని చెప్తే నువ్వు తన దృష్టిలో మంచోడు అయిపోతావని. అది అబద్ధం అని తెలిసాక తన దృష్టిలో ముంచిన వాడిని కూడా అవుతాను.